మనకు కావాల్సింది మద్దతు ధర కావాలి. మనకు కావాల్సింది 2000 3000 ధర కాకుండా ఒక ప్యాకెట్ ఒక చాక్లెట్ తయారు చేసి మనకు ఒక రేటు ఫిక్స్ చేస్తారు. అట్లనే మనకు కూడా వడ్లు పండించిన బెల్లం పండించిన ఏది పండించినా ఒక మద్దతు ధర కావాలి. దానికోసం మన భారతీయ జనతా డిమాండ్ చేస్తుంది. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళొకసారి కాలేదు ఈ ఫోన్ వెరైటీగా ఉంది. ఇంకా మాట్లాడంగా యూరియా కొరత మీద. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జవాన్ రైతు లేని రాజ్యం లేదు. రైతు అంటే మనకి ఇలా ప్రపంచాన్ని రాజుకైనా రైతు పండిస్తేనే తినగలడు. రైతు అంటే ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాలని, ప్రతి ఏ రైతు అయినా కానీ ఎలాంటి స్కీములు అయినా కానీ రైతుకు అందాలి. యూరియా పట్ల కానీ మనకు ఇబ్బందులు అందాలని. ఇంకోటి ఏంటంటే రైతుకు పండించే పంట గిట్టుబాటు రావాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మనకు గిట్టుబాటు ధర కాకుండా మనకు ఒక రేట్ ఫిక్స్ చేసి రైతు గింత అనేది మద్దతు ఇవ్వాలని, ఇలాంటి కొన్ని స్కీములు రైతుల పట్ల కానీ తీసుకురావాలని నా యొక్క మనవి. రైతుకు ఎలాంటి ఎరువుల కొరత కానీ నకిలీ విత్తనాలు కానీ అలాంటి రాకుండా చూడాలని. ఇంకోటి ఏంటంటే రైతులకు ఇప్పుడు తొందరలోనే కళాలు వస్తున్నాయి. రోడ్లన్నీ వర్షాలు పడి ఖరాబ్ అయిపోయినాయి. ఏమన్నా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా రోడ్లు వస్తున్న స్కీములు ఉంటే మనకు దాన్ని తెలిసిన వారు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి రోడ్లన్నీ జలమయమయ్యి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. నడిచిపోదామంటేనే మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఏదైనా స్కీములు ఉంటే దాన్ని మనము తెలిసిన వారు ఏదైనా తెలియజేయాలి. గ్రామాలకు ఎలాంటి సహకారం అందించాలి, నాయకులతో మాట్లాడాలి. ఇలాంటి కొన్ని రైతులకు అందించే విధానాన్ని మనకు మన యూత్ పిల్లలు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పగలరు, రైతులకు ఏదైనా ప్రోత్సహించగలరు. ఇంకోటి ఏంటంటే రైతు అనేది ప్రపంచాన్ని ఉద్భవించే రైతు. ఏ రైతైనా చిన్న రైతు నుంచి పెద్ద రైతు కానీ ఇలా ఆయన ఓపుకున్న శక్తి ఉంటేనే పండించగలడు. కానీ రైతుకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి చాలా రైతు బాధపడుతున్నాడు. దయచేసి దీని మీద ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని నా యొక్క విన్నపం. జై జవాన్ జై కిసాన్. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మన విలేజ్లో ఒక ఇది బీకేఎస్ అనే భారతీయ కిసాన్ సంఘం ఏర్పాటు చేసినాం కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా మన భారతీయ కిసాన్ సంఘం తెలియజేస్తే పరిష్కారం చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే మన రైతులందరూ ఏ సమస్య ఉన్నా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా వడ్ల కళాల సెంటర్లు కానీ ఏదైనా అవకతవకలు జరిగితే మన బీకేఎస్కు తెలియజేయాలని కోరుతున్నారు. ప్రతి 2 తారీఖు నాడు మీటింగ్ ఉంటుంది. రైతులంతా ఒకటే కాబట్టి మన విలేజ్లో ఎలాంటి సమస్యలు వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని కోరుతున్నాం. లక్ష్మణరెడ్డి మాట్లాడు. డైరెక్టర్ పోటీ చేసినావు ఇటు రాను. అరే రైట్, 1 నిమిషం 2 నిమిషాలు.